మిస్టర్, నాలో నీకు టెస్ట్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు. జహీర్ ఖాన్ లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు తెలుసా? ఏందిరా నీ గొడవ? అరే యు మీన్ నన్ను? అరే ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. సరే రెండోసారి ఏందిరా నీ గొడవ? రెండోసారి కూడా అరే ఆ, ట్వైస్. ఆ. ఓకే, నీతో నాకు గొడవద్దు. నాకు క్లారిఫికేషన్ కావాలి. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వు అన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేను అందగాడినే? అరే యదవా నువ్వే. ఎదవా అన్నాడు, నన్ను అందగాడన్నట్ట ఎదవా అన్నట్ట? అన్నా నీకు ఆ డౌట్ వచ్చిందంటే నేను ఎదవన్నట్టే కదా అన్న. ఇందాక నవ్వినందుకు. హాయ్ శిరీష. హాయ్ శిరీష. వాట్స్ అప్? హావింగ్ ఫన్? అన్నా గక్కడ చూడే. బ్రహ్మన్ డార్లింగ్, యా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ యార్. గుర్తున్నానా? అసలు మర్చిపోతేనే కదా. ఓ, అప్పుడప్పుడు నీ అందరు నా కల్లోకి వస్తూ ఉంటుంది. రియలీ? మరి ఎదవలందరింటి వాడెవడో అందంగా ఉన్నాడంటారు. ఏం తీసుకుంటావు? అతనికి నీకు పోలికేం డార్లింగ్. అతనికి అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు. నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? ఓహో, నాకు ఇవ్వలేదు. ఇక్కడి నుంచి మొదలవుద్ది ఆడికి నాకు రగడా. బ్రదర్, నువ్వు అడిగిన 50 లక్షలు తీసుకో. ఈ డబ్బు నాకు కాదు, పెద్దన్నకు పంపించు. ఎలక్షన్ ఫండ్ అని చెప్పు. పెద్దన్నకు సాల్వ్ అవుతుంది, నీకు జయరామ్ గండి చంపేదానికి వీలు అవుతుంది. ఓకే? ఏయ్, అట్లాడితే నాకు కూడా ఓ బ్యాగ్ పంపించు. చెప్పు జీకే. పెద్దన్న ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే ఆ డబ్బు. ఆయనకి నా సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటుందని చెప్పండి. జీకే గాడు ఇంత చెంచాగిరి చేస్తున్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. వాడే గిరి చేసిన మనం గీసిన గిరిలోనే ఉన్నాడు. అది బాటం లైన్. సార్, డబ్బు రెడీగా ఉంది. నమస్తే పెద్ద సార్, మీ ప్రసాదం రెడీ. ప్రసాదం ఏందిరా? అది 180 కోట్లు. ఆయనకి చెప్పు, నాకు టికెట్ రావాలి, గెలిచాక మంత్రి పదవి రావాలి. చెప్పు సార్. ఎనబడింది లేవయ్యా, అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతుందని చెప్పు. ఓకే సార్, మీరు తీసుకెళ్ళండి రా. డబ్బు జాగ్రత్త. మన డబ్బు కొట్టేసే మగాడవడరా. హైదరాబాద్ నచ్చిందా బ్రదర్? నచ్చినది, కానీ హైదరాబాద్లో ఇన్ని గన్స్ ఇన్ని బుల్లెట్స్ ఉంటాయని అనుకోలా. బుల్లెట్స్ లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు బ్రదర్. నేను బుల్లెట్స్ అనేది అమ్మాయిల గురించే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బ్రదర్? అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా, రెండు ఉంటే రెండు ఉండే అమ్మాయికి మనం అక్కర్లా. నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, కానీ మా శిరీష మాత్రం డిఫరెంట్. అందం ఉంది, తెలివి ఉంది, వాటితో పాటు మంచితనం ఉంది, అణుకువ ఉంది. ఆ సంగతి తెలుస్తానే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏ మిస్టర్, నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అండర్ కరెంట్గా శిరీష గురించి అని నాకు తెలుసు. నాకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండదు అనుకుంటానే. మాటకి మాట. ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా? యునో ఏంటా లుక్కు? ఏంటి కొడతావా? యు వాంట్ టు బీట్ మీ? కమ్ ఆన్, బీట్ బీట్. నేను లేడీస్ మీద చేసుకో. ఆడంది నిన్న నన్న. నీకు ఆ డౌట్ వచ్చిందంటే నిన్నే అన్నట్టు డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి? ఎస్, షీఈస్ మై డార్లింగ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు, అభిషేక్ ఎవరు? మాటకి మాట, కౌంటర్కి కౌంటర్. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్.
శిరీష డోంట్ లాఫ్ విత్ దిస్ జోక్స్. వెళ్దామా బ్రదర్? కమ్ ఓకే రండ్రా. ఇందాకేం మాట్లాడుకుంటున్నావు? అమ్మాయిల గురించి. నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉంటావు అనుకుంటా. అమ్మాయిలకు పడినాడు మందు తాగినాడు ఒకటే, చిన్న మెదడు పనిచేయదు. ఏయ్ రై గెట్ రెడీ. ఏంటి అందరూ సడన్ గా సీరియస్ అయిపోయారు? శిరీష నీకేం భయం లేదు, నీ వెనక నేనున్నాను, నా ముందు నువ్వు ఉండు అంతే. రాయ్ ఏసేంట్రా వాణ్ణి? రాయ్ చస్తారు. మేమే కాదు నువ్వు చస్తావు. పోతే దీంతో పాటు అందరం పోతాం. ఏంది జీకే, ఈడేనా జయరాము? ఈడి కోసం ఈ ప్లాన్ వేశారు. ఈడేమో ఆడంగిలా ఆడాలని అడ్డం పెట్టుకున్నాడు. రాయ్ లంచ్ అనుకున్నాను కానీ ఇంత పంచిస్తారనుకోలేదు. పండ్లు తీయండిరా, నా కొడుకులు ఒక్కళ్ళు కూడా మిగలరు. ఆగండి రా, ఆవేశపడకరా నా కొడక. నాయనా వాడిన తమ్ముళ్ళు అంటాడు. తమ్ముళ్ళ అంటాడే. వీళ్ళంతా మన కోసం చావడానికి ఉన్నారు కానీ మనం వాళ్ళ కోసం కాదు. ఒక పక్క రియల్ ఎస్టేట్ పడిపోయి ఇప్పుడు ఏదైనా మనం సంపాదించాలంటే పాలిటిక్సే గతి. పాలిటిక్స్లో లీడర్ అవ్వాలంటే ఆ పెద్దనలా ఉండాలి, అంతేగాని వీధి రౌడీలా కాదు. నా మాట విను కొడక, ఆ పెద్దలను చూసి నేర్చుకోరా. ఆడి కింద 100 మంది జనం ఉన్నారు కానీ మర్డర్లు మనతో చేయిస్తాడు. అయినా నేను చచ్చేలోపు నిన్ను పెద్ద లీడర్ని చేద్దాం అనుకుంటుంటే నువ్వేంట్రా కత్తులు పట్టుకుని కవాతులు చేస్తావు? నీ కోపం నాకు అర్థం కాదురా. కాస్త నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. నాకు అన్నీ తెలుసు. ఆడెవడో కొత్తడు ఊళ్ళోకి వచ్చాడు. ఆ జీకే గారు ఆడు వెంటబడి ఆయన కలుపుకుంటున్నాడు. అంటే వాళ్ళలో ఏదో విషయం ఉన్నట్టుగా. రేయ్, ఖండంలోని చంపడం కష్టం కాదురా. గుండున్నోని చంపాలి అంటే దీని అండ ఉండాలి. టైం కోసం వెయిట్ చేద్దాం, ప్లాన్ చేద్దాం, చేసేద్దాం. అంతవరకు అని ఆడుకొని చూపే పెద్దన్నక. హలో అన్న. జీకే పెద్దన్న చాలా కోపంగా ఉన్నాడు. అన్నా, నేను కావాలని చేయలేదు. వాడే ముందు అటాక్ చేశాడు. నాకు వేరే మార్గం లేదు. నువ్వు లైన్లో ఉండు. ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలా జరగకూడదని చెప్పమన్నాడు. యు ఆర్ గ్రేట్ బ్రదర్. ఆ సంగతి మాకు తెలుసులేవా? ఓయ్ కడప, నీ గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. ప్రత్యక్షంగా చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వు నాకు నచ్చావు. నేనంతే, కొంచెం పరిచయం అయితే ఎవరికైనా నచ్చేస్తాను. నువ్వు నన్ను కాపాడినందుకు నేను థ్యాంక్స్ చెప్పలేదు కదా. లే చెప్పదలుచుకోలేదు. ఏ? నాకెవరైనా సహాయం చేస్తే నేను తిరిగి సహాయం చేస్తాను కానీ థ్యాంక్స్ చెప్పు ఊరుకోను. నీకు నా నుంచి ఏమైనా సహాయం కావాలంటే అడుగు. అడగకర్లా, జస్ట్ విజిలే. నీకు విజిలేయడం వచ్చు కదా. పెదాలు రౌండ్ చేసి దానిలోంచి గాలి వదటం ఇలా. వస్తుందో రాదో అని ట్రై చేసిన
వచ్చినది. నీకు ఈ సిటీలో బుల్లెట్సే కానీ చాక్లెట్స్ దొరకవు. రే ఇక్కడ లంగావణి వేసుకున్న అమ్మాయి చూసారా చూసారా? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర మాకేందుకు నీ కష్టాలు స్వామి. జై కపీసి తిహలో కూచాకర ఈ పంట సచ్చినాలు నా వెంట ఎందుకు పడతారు దేవుడా? రామదూత ఏయ్, లంగావణి. దయచేసి నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళతో చెప్పకండి. చెప్పకుండా ఉంటే మీ పేరు మీద మా నాన్నగారితో చెప్పి సంవత్సరం పాటు అర్చన చేయిస్తానండి. మళ్ళా చెప్తే చెప్తే శాపం పెడతానండి. నా శాపం చాలా పవర్ఫుల్ అండి. ఓహో. ఏయ్ రౌడీస్, ఈడ ఉండదే. తీసుకోండి. ఇది చాలా అన్యాయం అండి. అరే ఏంట్రా అవుతుంది? మిమ్మల్ని కాదండి, ఏంటి ఏమండి? ఆ మరక పోదండి, దేవుడిచ్చిన మరక. ఇదే నా శాపం. తీసుకోండిరా, తీసుకోండి. చిన్న మడత. ఆడపిల్లని ఎవరన్నా టచ్ చేస్తే నేను చూడలేను. టచ్ చేయకుండా తీసుకోండి. నిన్ను చంపేసి తీసుకెళ్తాం రా. ఇప్పుడే మూడులోకి వచ్చినా అప్పుడే పారిపోతారేంద్రా?